అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించి 10వ తరగతి విద్యార్థులకు ఫ్రీ ఫైనల్ ఎగ్జామ్ సంబంధించిన టైం టేబుల్ అనేది వచ్చేసింది. ఇప్పుడు ఈ వీడియోలో మనం వివరంగా చూద్దాం. ముందుగా ఫిబ్రవరి 23వ తేదీ ఫ్రైడే వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ ఉంటుంది. 100 మార్క్స్కి ఉన్న వాళ్ళకి 100 మార్క్స్కి ఉంటుంది. తర్వాత 70 మార్క్స్కి ఉన్న వాళ్ళకి పేపర్ 70 మార్క్స్కి ఉంటుంది. మీకు 100 మార్క్స్కి అయితే 100 మార్క్స్కి చూసుకోండి. అంటే ఫస్ట్ లాంగ్వేజ్ 23వ తేదీ ఉంటుంది, ఫిబ్రవరి 23. తర్వాత 24వ తేదీ సాటర్డే, ఫిబ్రవరి 24వ తేదీ శనివారం వచ్చేసి సెకండ్ లాంగ్వేజ్ అనేది ఉంటుంది. తర్వాత ఫిబ్రవరి 26వ తేదీ మండే, మీకు 25వ తేదీ సెలవు అనేది వచ్చింది ఇంగ్లీష్ ఎగ్జామ్కి. ఫస్ట్ లాంగ్వేజ్ అంటే తెలుగు, సెకండ్ లాంగ్వేజ్ అంటే హిందీ కదమ్మా, అది చూసుకోండి. తర్వాత 26వ తేదీ వచ్చేసి మండే వచ్చేసేసి ఇంగ్లీష్ ఉంటుంది. తర్వాత ఫిబ్రవరి 27వ తేదీ వచ్చేసేసి ఏముంటుంది, మ్యాథ్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. చూడండి, టైం చూసుకోండి. మీకు 1:15 నుంచి మధ్యాహ్నం 4:30 వరకు ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. తర్వాత 28వ తేదీ వెన్స్డే వచ్చేసి ఫిజికల్ సైన్స్ ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఫిజికల్ సైన్స్ అనేది 50 మార్కుల పేపర్ కాబట్టి మీకు మధ్యాహ్నం 1:15 నుంచి 3:15 వరకు మాత్రమే పరీక్ష అనేది ఉంటుంది. తర్వాత వచ్చేసేసి నెక్స్ట్ 29వ తేదీ గురువారం వచ్చేసి బయాలజీ ఎగ్జామ్ అనేది ఉంటుంది. బయాలజీ కూడా 50 మార్కుల సబ్జెక్టే కాబట్టి 1:15 నుంచి 3:15 వరకు అయితే ఎగ్జామ్ అనేది నిర్వహిస్తారు. తర్వాత చివరి పరీక్ష సోషల్ పరీక్ష, ఇది మార్చ్ 1వ తేదీ ఫ్రైడే ఉంటుందమ్మా. సోషల్ ఎగ్జామ్ అయితే మీది కూడా 100 మార్కులకు ఉంటుంది. సోషల్ 100 మార్కుల పేపర్ కాబట్టి 1:15 నుంచి 4:30 వరకు అయితే మీకు ఎగ్జామ్ అనేది ఉంటుంది. తర్వాత 2వ తేదీ సాటర్డే వచ్చేసి ఫస్ట్ లాంగ్వేజ్ పేపర్ 2, తర్వాత వొకేషనల్ కోర్సులు అట్లాంటి వాళ్ళకి. తర్వాత 4వ తేదీ మండే కూడా అంతే, సాంస్క్రిట్ ఇట్లా ఆర్ట్స్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఆర్ట్స్ అండ్ క్రాఫ్ట్స్ ఇట్లాంటి వాళ్ళకి ఉంటుంది. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. మీరు చేసుకునే ఒక సబ్స్క్రైబ్ అండ్ మీరు ఇచ్చే ఒక లైక్ నాకు ఒక రకమైన సపోర్టింగ్గా ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన ధన్యవాదాలు. అందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు.